మీరు చూడండి, డిసెంబర్ 25 అని అనగానే మనం ఏం చేస్తామంటే, నిజానికి డిసెంబర్ 25 చాలా రోజుల క్రితం ఉంటుంది. కానీ డిసెంబర్ 25కి మనం ఏం చేస్తుంటాం? అన్నిటినీ కూడా సిద్ధపరచుకుంటూ ఉంటాం. ఏ విధముగా సిద్ధపరచాలో ఆ విధంగా సిద్ధపరచుకుంటూ ఉంటాం. మన కుటుంబాలని, మన యొక్క గృహాలని, మందిరాల్ని ఈ సందడిగా సిద్ధపరచడానికి తగు విధంగా సిద్ధపరుస్తాం. దేనికండి? ఒక నిర్దిష్ట సమయము. ఎప్పుడండి అది? డిసెంబర్ 26 కాదు, డిసెంబర్ 25నే జరగాలి. డిసెంబర్ 26ని మీరు ఇన్ని అలంకరణలు చేసి డిసెంబర్ 26 చేస్తారంటే అది అందం ఉంటుందండి? అందం ఉండదు. మరి చూడండి, చక్కగా అలంకరించారు. ఒకసారి బాలాజీ గారు కూర్చొని ఒకసారి పైకి లేచినట్లయితే చెప్పలు కొడతాం. వారు ఇవన్నీ కూడా సమకూర్చి మందిర అలంకరణ, మరి మందిరం సుందరంగా ఉండాలని వారు ప్రయాసపడ్డారు. ఈ అలంకరణలో వీరందరూ కూడా సహకరించారు. సహకరించిన వారందరూ కూడా సరే లేచి నిలబడండి అమ్మా. వారికి అలంకరణలో సహకరించిన ఎస్తేరి గారు, వెంకట గారు, అన్నమ్మ గారు కూర్చోండి అమ్మా. మరోసారి కొట్టాలని రాంబాబు గారు ఆర్డర్ జారీ చేశారు. కాబట్టి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మేము వస్తే ఎక్కడ మళ్ళీ థ్రిల్ పోద్దని చెప్పి మమ్మల్ని రానివ్వలే. సస్పెన్స్ ఉంచాలని మరి ఎంత చక్కగా అలంకరించారు కదా. దేనికోసమండి? ఒక నిర్దిష్టమైన కూర్చోండి అమ్మ. ఒక నిర్దిష్టమైనటువంటి సమయం. ఈ 25 ఇంకా రేపటికి వస్తుంది అన్నప్పటికీ ఏమైపోతుంటుంది అంటే టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు అని ఒక టెన్షన్ అయిపోతుంది. ఎందుకని? రేపు అనేది నిర్దిష్టమైన సమయం. 25 అనేది నిర్దిష్టమైన సమయం. కాలము పరిపూర్ణం అవడం అంటే అదొక నిర్దిష్టమైనటువంటి కాలం. ఈ కాలము పరిపూర్ణం అయ్యేటప్పటికీ ఏం జరగాలో అది జరగాలి. ఏం జరగాలటండి? తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాలి. పుట్టించడం కాదు, పంపించాలి. పంపించడం అంటే ఎక్కడో ఉన్న ఆయన్ని ఇక్కడికి పంపించాలి. ఎక్కడో ఉన్న ఆయనని ఇక్కడికి పంపించాలి. కొన్ని కంపెనీ వాళ్ళు మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మా వ్యక్తిని మీ దగ్గరికి పంపిస్తున్నామండి. ముంబై నుంచి వస్తాడు మా మనిషి, మా ప్రతినిధి మీ దగ్గరికి వస్తాడు. అతనితో మీరు ఏం చేయాలా? అన్నీ మాట్లాడతారు, మీతో అన్నీ కూడా వివరిస్తాడు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డిస్కషన్ చేస్తాడు. మరి ఒక అంగీకారం లేదా ఒక అగ్రిమెంట్, ఒక నిర్ణయానికి మీరు రావడానికి అవకాశం ఉంటుంది. మా మనిషిని పంపిస్తున్నామని చెప్తారు. మనిషిని పంపించడం అంటే ఎక్కడో ఉన్న ఆయనని ఇక్కడికి పంపించడం. పుట్టించడం అంటే ఎలిజబెత్ని జకర్యా విషయంలో చూస్తే గనక యోహానుని వారిద్దరి యొక్క గర్భంలో నుంచి, వారిద్దరి యొక్క కుటుంబం నుంచి పుట్టించడం జరిగింది. పంపించడం అంటే వేరే చోట నుంచి పంపించడం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. మనం అందరం కూడా పుట్టిన వారం. నేను నా తల్లిదండ్రులకు పుట్టాను, మీరు మీ తల్లిదండ్రులకు కూడా పుట్టారు. ఇందులో నేను ఫలానా తల్లిదండ్రులకి నేను పుట్టాలని నేను పుట్టకముందు అనుకోలేదు. మీకు ఎవరికైనా తెలుసా? నేను ఫలానా తల్లిదండ్రులకే పుట్టాలని ఎవరైనా అనుకుని పుట్టారా? అనుకుని పుట్టలేదు. ఒక క్రీస్తు వారు మాత్రమే ఫలానా తల్లిదండ్రులకు పుట్టాలని కొన్ని వందల సంవత్సరాల క్రితము నిర్ధారణ చేయబడి అలా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే, భూమి మీదకి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రం. ఫలానా కాలములో అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అవ్వాలని ఎవరైనా అనుకునే పుట్టారండి? ఎవరైనా అనుకుని పుట్టారా? నా డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కదా. ఆ రోజునే నా డేట్ ఆఫ్ బర్త్ అవ్వాలని మీరు ఎవరైనా అనుకుని పుట్టారా? లేదు. కానీ క్రీస్తు వారు మాత్రమే కాలము పరిపూర్ణమైనప్పుడు పుట్టాలని, అంటే ఆ మరియ ద్వారా తండ్రి పంపించాలని ఒక నిర్ణయం. అంటే ఆయన యొక్క పుట్టుక కూడా ముందే నిర్ధారించబడింది. ఎవరి ద్వారా పుట్టాలో నిర్ధారించబడింది. ఏ సమయంలో పుట్టాలో కూడా నిర్ధారించబడింది. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే డిసెంబర్ 25కి అలంకరణ అవ్వాలంటే ఈ అలంకరణ ఆ రోజుకి అయిపోవాలి. ఎందుకంటే డెత్ లైన్ అంటే ఆ రోజుకి చివరి రోజు కాబట్టి 24 నైట్కి అయిపోవాలి. ఆ తర్వాత 25 అయిన తర్వాత కూడా కొంచెం మిగిలిందండి 26కి చేస్తానంటే ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు. కాబట్టి కాలము పరిపూర్ణమైనటువంటి స్థితిలో దేవుని యొక్క రాక, దేవుని యొక్క ఆగమనం. అందుకే నేను పంపిస్తున్నాను అంటున్నాడు. మీరేం చేయాలా? పంపిస్తున్న వాడిని ఏం చేయాలా? రిసీవ్ చేసుకోవాలా. పంపిస్తున్న వాడిని ఏం చేయాలా?
రిసీవ్ చేసుకోవాలా. మనకు తెలిసిన వారు ఎవరో మనిషిని పంపిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తుంటాం? ఎయిర్పోర్ట్కి అయితే ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి అయితే రైల్వే స్టేషన్కి, మరి మన మనుషుల్ని పంపించి మనం రిసీవ్ చేసుకుంటాం. అంతకే కుదరకపోతే మన గుమ్మం ముందుకు వచ్చానా, మన ఇంటి దగ్గర గుమ్మం ఉంటుంది కదా, గుమ్మం దగ్గరకు వచ్చానా రిసీవ్ చేసుకుంటామా లేదా? రిసీవ్ చేసుకుంటాం. రండి 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 అని చెప్పి స్వాగతిస్తాం. ఆయన పంపించబడ్డాడో మనం ఏం చేయాలా? రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలి అంటే మన హృదయాలకి ఆయన్ని చేర్చుకోవాలి. చాక్లెట్ సౌండ్ ఆపిండి పిల్లలు. గుడ్ బాయ్, వెరీ నైస్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోలేకపోవడం వలన వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనేకం ఉన్నాయి. అయితే రిసీవ్ చేసుకున్న వారు దేవుని యొక్క వెలుగును చూడగలుగుతున్నారు, దేవుని యొక్క రక్షణ చూడగలుగుతున్నారు, దేవుని యొక్క భాగ్యమును చూడగలుగుతున్నారు, నిజ దేవుడిని తెలుసుకోగలుగుతున్నారు, నిజ దేవుడిలో ఉండగలుగుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయ కాలము, ప్రతిష్ఠిత సమయము ఖచ్చితంగా నిర్ధారించబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, జర్మనీ కౌన్సిల్ వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత ప్రభావిత వ్యక్తులు, భూమిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరా అని వారు ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల నుండి సూచనలు లేదా సలహాలు ఓటింగ్ అనేది జరిగింది. ఓటింగ్ అనేది జరిగింది. ఇందులో అనేక మంది పేర్లు రాయబడి అనేక మంది పేర్లు ఇవ్వడం జరిగింది. అందులో గౌతమ బుద్ధుడు ఉన్నాడు, అందులో మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు, అందులో గాంధీ మహాత్ముడు ఉన్నాడు, ఇందులో కొంతమంది బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, పుతిన్ ఉన్నాడు, అందులో ట్రంప్ కూడా ఉన్నాడు, అదేవిధంగా ఒబామా ఉన్నాడు, అదేవిధంగా ఈ అబ్రహాం లింకన్ ఉన్నాడు, అదేవిధంగా ఈ ఫేస్బుక్ ఫౌండర్ ఎవరండి పేరు, మిమ్మల్ని అడుగుతున్నాను మీరు అలర్ట్గా ఉండాలని. ఇలాగా అనేక మంది యొక్క పేర్లు, ఇక్కడ మైకేల్ జాక్సన్ కూడా ఉన్నాడు, మంచి డాన్సర్ ఆయన. ఈ విధంగా అనేక మంది పేర్లు వచ్చాయి. ఈ వచ్చినటువంటి పేర్లని 19 విభాగాలుగా విభజించి ఈ 19 డివిజన్లుగా 19 విభాగాలుగా విభజించి అందులో మళ్ళా 1, 2, 3 అని మళ్ళీ పెట్టారు. టాప్ 50లో ఎవరున్నారు, 49లో ఎవరున్నారు, 20లో ఎవరున్నారు, 10లో ఎవరున్నారు, ఇలాగా సర్వే చేసి 19 గ్రూపులు తయారు చేశారు. ఈ 19 గ్రూపుల్లో 2వ స్థానంలో వచ్చిన వారు బుద్ధుడు లాంటి వారు ఒక సర్వేలో వస్తాయి, అంటే ఒక గ్రూప్లో వస్తాయి, అంటే 19 గ్రూపులో వస్తాయి. ఈ బుద్ధుడు అనేవాడు 2వ గ్రూపులకు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే 4వ నెంబర్లోకి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి. ఈ మహమ్మద్ ప్రవక్త ఒక గ్రూపులో 4వ స్థానంలో ఉంటే మరొక గ్రూపులో సర్వేలోకి వచ్చేటప్పటికి 10వ స్థానంలోకి వెళ్ళిపోయారు. ఇలాగ వారి యొక్క గ్రూపులను బట్టి స్థానాలు మారుతూ అంటే ఏ ఒక్క గ్రూపులో కూడా ఎవరు కూడా అంటే 4th ర్యాంకో లేదా 5th ర్యాంకో ఇలాంటి ర్యాంక్ని సంపాదించలేకపోయారు. వీరికి 19 మంది గ్రూపుల్లో లేదా కమిషన్ అనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో కమిషన్ అనుకోండి. ఆ కమిషన్ వారు చేసిన సర్వేలో 19 మంది కమిషన్లో 19 మంది గ్రూపుల సభ్యుల అంటే డిఫరెంట్ విభాగాల్లో ఏ ఒక్కరికి ఒక స్థానం నిలకడగా రావాలి. అంటే బుద్ధుడికి 2వ స్థానం వచ్చింది అనుకోండి, ఈ 2వ గ్రూప్లో కూడా ఏం రావాలా, 2 గ్రూపులు ఎక్కడో 10వ స్థానం వచ్చింది, 4వ గ్రూప్ వచ్చేటప్పటికి 51 వచ్చింది. ఇలాగ బుద్ధుడి యొక్క ఇది మారిపోయింది. అలాగే మహమ్మద్ ప్రవక్త కూడా మారిపోయింది, అలాగే గాంధీది కూడా మారిపోయింది, అలాగే లింకన్ కూడా మారిపోయింది. అలాగే చాలా మంది భూమి మీదకి వచ్చిన తర్వాత భూమిని ప్రభావితం చేసినటువంటి మనుషుల యొక్క స్థానము 19 గ్రూపులలో 19 విభాగాలుగా విభజించబడి 19 గ్రూపుల్లో వేరు ఒకే నెంబర్ ఎవరికి ఇప్పుడు రాదు. అయితే ఒకే ఒక ఆయనకు వచ్చింది నెంబర్ 1 స్థానము.
అన్ని గ్రూపులలో కూడా ఒకే నెంబర్ వచ్చింది, ఆయన జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. 33 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి కేవలము 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి భూమిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఓన్లీ వన్, జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్. ఈ 19 మంది కమిషన్ లో ఈయనకి ఈ గ్రూపులో 1వ స్థానం, ఆ గ్రూపులో 2వ స్థానం, ఈ గ్రూపులో 4వ స్థానం కాదు, అన్ని గ్రూపులలో కూడా 1వ స్థానం. ఎంత గొప్ప విషయం అండి. హల్లెలూయా. సహోదరుడా, అలాంటి దేవుని యొక్క రాక, ఆ దేవుని యొక్క రాక మరి చాలా మంది నేను చూస్తూ ఉంటాను ఏంటంటే క్రీస్తు వెతుకుతాడు డిసెంబర్ 25 అని మనం అందరం కూడా వేడుక చేస్తుంటాం. ఈ మెసేజ్ని నేను ఇదివరకు ఒకసారి చెప్పడం జరిగింది. ఇది ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీరు ఎక్కడ మర్చిపోతారు. ఈసారి ఎత్తబడిన మళ్ళీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత కానీ మెసేజ్ని, ఈ ఒక్క మెసేజ్, ఇక ఏ మెసేజ్ కూడా ఈవేళ చెప్పింది రేపు నేను చెప్పను, అన్నీ కూడా కొత్తగానే ఉంటాయి, దీనికి దానికి అసలు సంబంధం ఉంది. అయితే ఈ మెసేజ్ మాత్రమే 4-5 సంవత్సరాలకు ఒకసారి చెప్పాలనేటువంటి ప్రేరేపణ నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే కనుమరుగైపోతున్నటువంటి ఆనవాళ్ళు, ఎవరి పోకడలు వారు వివరిస్తున్నటువంటి సందర్భాలు, ఎవరికి నచ్చిన సిద్ధాంతాలను వారు తెలియజేసినటువంటి పరిస్థితులు, ఇతను ఎలాగంటాడు, అతను అలాగంటాడు, వాడు అలాగంటాడు, వీడు ఇలాగంటాడు, ఏది నమ్మాలో తెలియని పరిస్థితి. అయితే వాక్యం ఏమి చెప్తుంది అది నమ్మాలి, వాక్యంలో ఏమి వివరించబడిందో అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే ఒక నిర్దిష్టమైన సమయము యేసుక్రీస్తు వారి యొక్క రాకకి ఇవ్వబడింది. అలా కాకుండా నీవు వచ్చి డిసెంబర్ 25న ఆరాధిస్తున్నావంటే గాలిలో ఏదో, ఊహలో ఏదో, భ్రమలో ఏదో, అసత్యములో ఏదో, అన్యాయమైనటువంటి స్థితిలో ఏదో నువ్వు చేసేస్తూ కొనసాగిస్తేస్తున్నావేమో. కాబట్టి ఇలాంటి ఊహాజనితమైన, భ్రమాజనితమైన ఆలోచనలకి ఈ రోజున ఏమవ్వాలంటే పులిసి చెప్పాలి. కాబట్టి లిజన్ మీ కేర్ఫుల్లీ, ఫాలో మీ కేర్ఫుల్లీ, రీడ్ ద బైబుల్ కేర్ఫుల్లీ. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యమును మనం ఫాలో అవుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనములో ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఏమిటి కాలము పరిపూర్ణం అవడము, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక ముందు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు ఆయనకి ఏం లేదని. ఇక్కడ చూసినట్లయితే సున్నతి చేయవలసిన ఎన్నో రోజు అంటండి, 8వ రోజు. ఇది మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. సున్నతి చేయవలసిన 8వ రోజు యేసు ప్రభువు ఎక్కడికి తీసుకురాబడ్డారటండి, ఎక్కడ తీసుకురాబడ్డారు? దేవాలయం, యెరూషలేము యొక్క దేవాలయంలో తీసుకురాబడ్డారు. సిమయోను అనేటువంటి ప్రవక్త దగ్గర తీసుకురాబడ్డారు. అన్న అనేటువంటి ఒక పరిచారకురాలు 84 సంవత్సరాలుగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రభు కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తున్నటువంటి ఒక సహోదరి ఎక్కడ కనబడతారు. ఎప్పుడండి? యేసుక్రీస్తు వారు 8వ రోజున మందిరంలోకి వచ్చిన సమయం అది. ఆ సమయంలో సమయాన ప్రకటన చేస్తూ ఉంటాడు. ఏం ప్రకటన చేస్తాడంటే, దేవదూతల చేత ఏదైతే పేరు ఈ శిశువు పెట్టాలని దేవదూతలు నిర్ధారించారో ఆ పేరు ఎవరికి తెలుస్తుందండి? మరీ చెప్పలా, నా కొడుకు యేసు అని పెట్టండి అని. ఎవరికి? పాస్ గారు చెప్తారు. ఏమని? కొంతమంది అంటారు ఏంటంటే, మీరే పెట్టండి అంటారు. దేవునికి స్తోత్రం. మనం పెట్టిన తర్వాత దాన్ని ఫాలో అవరు. దేవునికి స్తోత్రం. దేవునికి పెట్టిన పేరు అది ఆశీర్వాదం. నాకు లిమ్మా పాస్టర్ గారని ఆయన పెట్టే పేరు, ఆయన చేతుల మీద మా అమ్మ ఆయన పెట్టిన పేరు జాన్ సత్యానం. ఇప్పుడు ఆయన పెట్టినటువంటి పేర్లో ఏదైనా అక్షరం కొలిపోయిందండి? జాన్ అంటే బాప్టిజం ఇచ్చే యోహాన్. అప్పుడు ఏం చేస్తారండి? క్రీస్తు యొక్క మార్గాన్ని అనేక మందిని క్రీస్తులోనికి బాప్టిజం ఇచ్చినట్టు కొలిపోయిందండి అనుకోవచ్చు. ఊహకు అందకపోవచ్చు, లేదా మా చదువులకి దీనికి సంబంధం ఉండకపోవచ్చు. కానీ దైవజనుడు చేసినటువంటి అభిషేకపు నామకరణ ఎప్పటికీ కూడా నిరసనము. ప్రియ సహోదరుడా,
కాబట్టి ఈ సుమయోను తల్లి చెప్పిన పేరు కాదు, అవధూతలు చెప్పారా అని పేరు పెట్టండి తల్లి ముందే వచ్చి చెప్పిందా? లేదు. చెప్తున్నాడండి, ప్రవక్తగా లేదా యాజకుడిగా జరిగిన పరిశ్రమను బట్టి యేసు అనే పేరుని వారికి ఇచ్చారు. ఇది ఎప్పుడండి? సున్నతి చేయవలసిన 8వ దినము. ఈ మైండ్ లో పెట్టుకుని మళ్ళీ లాస్ట్ అడుగుతా. ఇప్పుడు సభలో 119 వచ్చింది రాయబడింది, నేను నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులో ఏమంటున్నాడండి? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులో మీరేం చేయాలా? కన్నులు తెరవాలి. ఏ కన్నులు? నేను నిద్రపోతూ చూసిన కన్నులుగా మనోనేత్రాలు తెరవాలి. అప్పుడు ఈ జ్ఞానము మీకు బోధించబడతాయి, ఈ వాక్యం మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఆశలు కలిగి ఉందాం. ఏం ఆశ? ప్రభు మాకు కన్నులు తిరిగినాం. లూకాసు వార్త 1:5 వద్దాం. లూకాసు వార్త 1:5 వద్దాం. ఏ రోజు దినములలో ఎవరటండి? అభయ తరగతిలో ఆపమ్మా గారు మాకు సహాయం కలిగింది. ఈ రాసుకో, ఎందుకంటే ఇది మీకు చెప్పాలి. ఎవరన్నా అడిగితే చెప్పాలి. సువార్త చెప్పేవారికి రాసుకో. వేరే చోటుకు వెళ్ళి వాకింగ్ చెప్తామంటున్న వారు రాసుకోండి. అద్భుతమైనటువంటి రెఫరెన్స్ ఇవ్వబోతాం. కాబట్టి మీకు ఈ పరిచర్యలో, మీ సాక్ష్యంలో, మీరు ప్రకటించే సువార్తలో అన్ని వేళలా అన్ని సందర్భాల్లో మీకు సహాయపడుతుంది. అభియా తరగతి చెందినటువంటి జకరియా, ఇక్కడ రాయబడినటువంటి డాక్టర్ లూక్ రాసినటువంటి మాటలు మనం చూస్తే గనక అభియా తరగతికి చెందినటువంటి జకరియా తన యాజక ధర్మం ప్రకారం ఏం చేస్తున్నాడటండి? యాజకత్వం చేస్తున్నాడట. మందిరములో యాజకత్వం చేస్తున్నటువంటి జకరియాని చూస్తున్నాము. ఈ జకరియా ఏ తరగతికి చెందినవాడటండి? అబియా తరగతికి చెందినవాడు. ఈ అబియా తరగతి అనగా ఆయా గోత్రాల ప్రకారము 24 తరగతులు ఉన్నాయి. ఎన్ని తరగతులు ఉన్నాయండి? 24 తరగతులు ఉన్నాయి. గోత్రాలు ఎన్నండి? అంతే కదా, 24 తరగతులు ఉన్నాయి. గోత్రాలు ఎన్నివారు? 12 మంది. ఇప్పుడు 1వ దినవృత్తాంతం 24వ అధ్యాయం 10వ వచనం వెళ్దాం. 24:10 రిఫరెన్స్ రాసుకుందాం, తర్వాత రాసుకుందామా? ముందు నాకు చదవండి అమ్మా. నాకు ముందు వెళ్ళిపోతే కావాలంటే ఫోటో తీసి మీకు పంపిస్తా. నాకు సహాయం చేస్తే, నాకు సహాయం చేయకపోతే ఫోటో పంపించిన ఏమి పంపిస్తా. ఏటమ్మా? రాంబాబు 8వ ఎవరికి ఇవ్వబడుతుందండి? గారు ఎవరికి ఇవ్వబడిందండి? అబియా తరగతి. విన్నదండి, 8వదే అబియా తరగతి. అంటే 8వది అయిన అబియా తరగతిలో జకరియా ఏం చేస్తున్నాడండి? యాజకత్వం చేస్తున్నాడు. 8వ తరగతిలో అంటే అబియా తరగతిలో జకరియా యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు తన డ్యూటీలో ఉంటూ ఉన్నప్పుడు, తన యొక్క క్రమము ప్రకారం ఆయన యాజకత్వం చేస్తున్నప్పుడు అతనికి దూత యొక్క ప్రత్యక్షత జరిగింది. ప్రియ సహోదరుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు సంభవాలు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఆనవాళ్ళు ఇలాగే కనపరచబడుతూ ఉంటాయి. మనం ఏం చేయాలో వాటిని గ్రహించాలి, చూడగలగాలి, తెలుసుకోగలగాలి, దాన్ని వెంబడించగలగాలి, నమ్మగలగాలి. అలా కాకుండా మన కళ్ళకు గంతలు కట్టుకుంటే సత్యము సహితం ఏమైపోతుంటే అసత్యమైపోతుంది, ధర్మము సహితము ఏమైపోతుంటే అధర్మం అయిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరుడా,
వాక్యం చెప్తుంది ఏంటంటే ధర్మశాస్త్రములో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను నాకు కనపరచుము. ఏసీ కూడా వేసేయండి అమ్మ, ఫ్యాన్లు వేయడానికి లేదు. మీ ఫ్యాన్లో సీజ్ చేయబడ్డాయి. ఈ డెకరేషన్ తీసేటంత వరకు కూడా ఫ్యాన్లు ఏమైనాయండి, సీజ్ చేయబడ్డాయి. కాబట్టి మనకున్న ఒకే ఒక ఆధారం ఏసీలే. కాబట్టి బ్యాక్ సైడ్ ఫ్యాన్లు తిరగొచ్చంటమ్మ, దేని స్తోత్రం. కానీ సౌండ్ వస్తే వాక్యం వెళ్ళారు మళ్ళీ, అదొక మనకి ప్రాబ్లం ఉంది కదా. కాబట్టి చల్లగా ఒక పునుగు తీస్తూ వాక్యం వినేద్దాం అనుకున్న వారికి దేని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మా దేవుడి దగ్గర చాలా ఎలట్టుకున్నారు. హల్లెలూయా. ఆ కళ్ళలో కనబడతలేదని మీరు చూస్తున్నారా అని పడుకున్నారా అని. అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలివైన వాళ్ళు మీరు, మరి నల్ల కళ్ళతో పెట్టుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 24వ అధ్యాయం 1వ దిన వృత్తాంత గ్రంథంలో 10వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే అపియా తరగతి ఎన్నో తరగతి అంటే 8వ తరగతి. ఆ పై వచనాల్లో మనం చూస్తే కనుక కనబడుతుంది టోటల్ గా 24 తరగతులు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? టోటల్ గా 24 తరగతులు ఉంటాయి. ఈ 24 తరగతులలో 24 మంది ఈ యాజకత్వం చేయడం కోసం నియమించబడ్డారు. 24 తరగతులలో 24 మంది వారి యొక్క నియమంలో యాజకత్వం చేయడానికి నియమించబడ్డారు. ఈ మాటలు మనం చూస్తే 18వ వచనం, 23వది దెలీయాకు, 24వది మయాస్యాకు పడిను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా వారి పితరుడగు అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చెప్పున యెహోవా మందిరంలో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఇలాగున ఏర్పాటు ఆయను. ఈ 24 మంది పోయి దేవుని యొక్క మందిరంలో యాజకత్వం చేస్తూ ఉండాలి. ఇది అహరోను యొక్క పద్ధతి చెప్పున, ఆ క్రమము చెప్పున, అహరోను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారము, వారి పితరులు చెప్పిన మాట ప్రకారము వీరేం చేయాలంటే 24 మంది యాజకత్వం చేయాలి. ఈ 24 మంది యాజకత్వం చేసే క్రమంలో సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయండి? 12 నెలలు ఉంటాయి. మరి సంవత్సరానికి 12 నెలలు ఉన్నప్పుడు 24 మంది యాజకత్వం చేయాలి. అంటే నెలకి ఎంతమంది వస్తారండి? ఇద్దరిద్దరు చెప్పిన వస్తారు. అంటే ఒక్కొక్కరికి ఎన్ని రోజులు పడుతుందండి యాజకత్వము? 15 రోజులు డ్యూటీ వస్తుంది. 15 రోజులు డ్యూటీ వస్తుంది. అలాగా 15 రోజులు డ్యూటీ చేయడానికి ఈ జకర్యా ఈ మందిరంలోకి వచ్చాడు. ప్రియ సహోదరుడు, అబియా తరగతి చెందినటువంటి జకర్యా. గమనించండి, ఇక్కడ చాలా మంచి పాయింట్. స్టూడెంట్స్ కూడా గమనించండి అమ్మా, మంచి పాయింట్. ఎందుకంటే మీ క్రీస్తు వారు డిసెంబర్ 25 పుట్టారని ఎక్కడ రాయబడింది అని అడుగుతారు. మనం తెల్లమొక్కలు ఇచ్చేది. ప్రియ సహోదరుడా, రోమన్ కాన్స్టెన్ అనేటువంటి చక్రవర్తి 336 క్రీస్తు శకము, ఏడి అంటే ఆఫ్టర్ డెత్, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే క్రీస్తు డెత్ తర్వాత, మరణం తర్వాత 336వ సంవత్సరంలో ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి మనం ఒక క్రీస్తు యొక్క పుట్టుక కోసం ఒక రోజును పెట్టుకుందామని చెప్పి కాల్కులేషన్ చేసి వారు ఒక డేట్ని ఫిక్స్ చేశారు. అది డిసెంబర్ 25. అయితే ప్రాచుర్యంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటంటే వారు విగ్రహార్థకులు సూర్యుడిని నమస్కరిస్తూ ఉంటారు. ఆ సూర్యుడు రీబర్త్ అంటే సూర్యుడి వల్ల మళ్ళీ పుట్టాడు అనేటువంటి భావన రోమన్ పీపుల్కి కలిగి ఉంటారు. కాబట్టి అది అసత్యం. కాబట్టి నిజమైనటువంటి సూర్యుని ఆరాధించడానికి అదే డేట్ని మనము పెట్టుకుందాం అని ఈ చక్రవర్తి, ఏం పేరు చెప్పానండి? ఆరెంజ్ చెప్తా, రోమన్ చక్రవర్తి పేరు చెప్పా. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటి? ఎంటలేదని అర్థమవుతుంది. నేను స్తోత్రం. హల్లెలూయా. కాన్స్టైన్ అనేటువంటి చక్రవర్తి ఈ నిర్ధారణ చేస్తే ఆ కౌన్సిల్ అంతా కూడా ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే దానికంటే ముందు జూలియస్ అనేటువంటి ఒక సేవకుడు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేశాడు. అది ఎప్పుడు తెలుసా? క్రీస్తు మరణాంతరము 56-57 సంవత్సరాల్లో. అప్పుడు ఏ డేట్ పెట్టుకోలేదు. క్రీస్తు వారు పుట్టారు అనే దానికి ఒక డేట్ ఏదో ఒకటి చేద్దామని చెప్పి క్రీస్తు పుట్టారు అనే దానికి నిదర్శనంగా జూలియస్ అని ఆయన ఒక పుట్టుక చేశాడు. అంటే జన్మదిన వేడుక క్రిస్మస్ చేశాడు.
అపోస్తులు అని పిలువబడినటువంటి 12 మంది శిష్యులలో ఏ ఒక్కరు కూడా క్రీస్తు పుట్టుకను గురించి కానీ ఆయనకి జన్మదినం గురించి కానీ వారు ప్రచురపరచలేరు. అలాగే అలాగే క్రిస్మస్ చేసుకోమని వారు చెప్పలేరు. ఆది క్రైస్తవులైనటువంటి పౌలు వారు, పేతురు వారు, యోహను వారు వీరెవరూ చెప్పలేరు. అయితే కాలక్రమంలో క్రీస్తు ఈ లోకానికి దేవుడిగా వచ్చాడు. ఈయన ఎవరండి? లోకమును, భూమిని, ఆకాశమును, సూర్యుడిని, చంద్రుణ్ణి, చెట్టును, చేమను, పంచభూతాలని, నిన్ను, నన్ను అందరినీ సృష్టించినటువంటి ఈయన ఈ లోకంలోకి వచ్చినటువంటి సందర్భం ఒకటి వచ్చింది. అదే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. మరి ఇంతటి ఆకాశము భూమి పట్టజాలనంత స్వరూపము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు దానికి ఆనవాళ్ళు ఉండవండి, గుర్తులు ఉండవండి, దానికి ఏమి సరైనటువంటి డేట్ ఉండదా అండి? అరే కాగితాలు ఎరుగుండవండి, వెళ్ళి అడగండి నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే వాడు చెప్తాడు, వాడు పుట్టినరోజు ఎప్పుడంటే చెప్తాడు. మన పూర్వీకులకి మన పెద్దలకి బహుశా తెలియకపోవచ్చు, కానీ వారు కూడా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నారు? సమయం నిశ్చయించుకుని, వెరీ గుడ్. ఎక్కడి నుంచి అంటే సమయము? ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి డేట్నే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంటే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఎవరికి కూడా ఇష్టము ఉంటుందండి? ఉండదండి? ఎవరికైనా ఇష్టమే. ప్రియ సహోదరుడా, సహోదరి, బైబిల్లో ఫరో అనేటువంటి రాజు ఉంటాడు, అతడు బర్త్డే సెలబ్రేట్ చేశాడు. హేరోదు అనేటువంటి రాజు ఉంటాడు, అతడు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. మరి మన రాజులకి రారోజు, ఆయన బిడ్డలమైన మనము యువరాజులము, మీరు యువరాణులు కదా. మరి మన రారాజుకి బర్త్డే లేకపోవడం ఏంటి? లేకపోతే ఖచ్చితమైనటువంటి డేట్ తెలియకపోవడం ఏంటి? అందుకనే ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు ఏం చేయాలంటండి? నేత్రములు. ప్రియ సహోదరుడా, ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ వచ్చారా? ఏ అండర్స్టాండింగ్కి? 24 మంది కలిసి 12 నెలలు చేయాలి, ఒక్కొక్కరు 15 రోజులు చేయాలి. ఇప్పుడు అభియా తరగతి ఎన్ని నెలలు వస్తుందండి? 4వ నెలలో వస్తుంది. ఎందుకంటే 8వ వాడు కాబట్టి నెలకు ఇద్దరు చెప్పిన పోతే 8వ వాడు ఏ నెలలో వస్తాడు? 4వ నెల 2వ భాగంలో వస్తాడు. వైఎస్ఆర్ బ్రిడ్జ్ అని పెడతారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన చేసిన సేవలకు గాను అదిగా పేరు పెడతారు. కొంతమంది చూస్తే కనుక ఈ క్లాస్ రూమ్కి వెళ్తే ఇప్పుడు ఏ పీరియడ్ అంటే కేఎస్ఆర్ గారి పీరియడ్ అంటే, కేఎస్ఆర్ అంటే ఏదో సూర్యనారాయణ రావు ఆయన పీరియడ్ అంటారు. ఇంగ్లీష్ స్టూడెంట్స్ అంటారు. ఎవరు పేరు అంటే ఏం పేరు? విజయ్ కుమార్ గారు అంటారు. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్ట కాదు, ఆ టీచర్ పేరు చెప్పి ఆ తరగతి గురించి చెప్తారు. అలాగా ఆ తరగతికి పెట్టబడిన పేరు ఏంటంటే అబియా అనేటువంటి వ్యక్తి యొక్క పేరుని ఆ తరగతికి పెట్టారు. ఆయన మరణాంతరము వచ్చినటువంటి యాచకులు కూడా ఆ తరగతిలోనే పిలువబడుతున్నారు. వీరి పేర్లు ఏదైనా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏ తరగతిలో పనిచేస్తున్నారండి? అబియా తరగతిలో పనిచేస్తున్నారు. జకర్యా పేరు వేరు, అబియా తరగతిలో పనిచేస్తున్నటువంటి జకర్యా. కాబట్టి ఆ తరగతులకి అబియా అని పెట్టబడింది. 8వ తరగతికి అబియా అని పెట్టబడింది. నెలకు 2 చెప్పున ఇప్పుడు 4వ నెల 2వ భాగంలో అబియా తరగతి పనిచేస్తుంది. ఈ అబియా తరగతిలో జకర్యా డ్యూటీ చేస్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు మన క్యాలెండర్లోకి వచ్చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? ఈ ఆధారు నిస్సాన్ కాదు కదా మనకు కావాల్సింది. ఏం కావాలి మనకి అమ్మా? చెప్పండి. వేళ రోజు డిసెంబర్ 25 కావాలి మనకి. ఇలా చెప్తేనే అర్థమవుతుంది కదా. అరే నిసాన్ మాసం లేదా ఇక్కడ ఎన్నో 12 నెల ఆధార్ నెల అని చెప్పేసి పలానా 25 అని చెప్పామనుకోండి, మీరు ఎవరన్నా ఇష్టపడతారా? ఇది ఎక్కడ క్యాలెండర్? మనకు తెలియని క్యాలెండర్ అనుకోండి. మీకు డిసెంబర్ 25 కావాలి, అవునండి కదా? అలా చెప్తేనే మీకు నచ్చుతుంది కదా. కాబట్టి యూదుల క్యాలెండరు మన యొక్క రెగ్యులర్ ఇప్పుడు ఉన్న దాన్ని ఇంగ్లీష్ క్యాలెండర్ ఏమంటారండి దీన్ని? వెరీ గుడ్, ఇంగ్లీష్ క్యాలెండర్ అంటారు. దీనిని పోప్ గ్రిగరీ 13వ వ్యక్తి, పోప్ గ్రిగరీ ఆ క్రమంలో ఆ సీరియల్లో 13వ ఆయన ఈ క్యాలెండర్ తయారు చేశాడు. ఈయన
1582వ సంవత్సరంలో పుట్టాడు. అమ్మ ఫ్లడ్ తినాను అదే ఇందాక 1582లో పుట్టడం జరిగింది. ఇందాక పుట్టింది 1582లో ప్రియ సహోదరుడా సహోదరి, ఇతడు తయారు చేసినటువంటి క్యాలెండర్నే మనం ఈ రోజున ఫాలో అవుతున్నాం. ఏ క్యాలెండర్ అండి? నువ్వు రోజు చూస్తున్నావే ఈ రోజు డేట్ ఎంత అని. ఆ క్యాలెండర్ పేరు ఏంటంటే గ్రిగరీ క్యాలెండర్. మీ ఇంట్లో ఉంది చూశారు, సంక్రాంతి ఎప్పుడు అని చూస్తారు కదా. ఆ క్యాలెండర్ ఎవరు రాశారంటే గ్రిగరీ, పోప్ గ్రిగరీ 13వ గ్రిగరీ దాన్ని తయారు చేశాడు. మనకి వెళ్తాం కదా, ఏది సంబంధం కుదరగానే పోతాం, క్యాలెండర్ తీసి తిథి, పంచమి, అమ్మా నక్షత్రం, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూస్తాం కదా. ఏ క్యాలెండర్లో చూస్తాం? మీరు చూస్తున్నటువంటి క్యాలెండర్ ఉంది చూసారా, ఆ క్యాలెండర్ పేరు గ్రిగరీ క్యాలెండర్. దాన్ని ఎవరు తయారు చేశారో తెలుసా? దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి పోప్ గ్రిగరీ 13వ వ్యక్తి తయారు చేశారు. ఇది ఇందాక చెప్పాను చూడండి, అది తప్పు. ఆయన 1582లో పుట్టాడని చెప్పాను, తప్పది. 1582వ సంవత్సరంలో ప్రపంచం ఈ క్యాలెండర్ని ఆమోదించింది, యాక్సెప్ట్ చేసింది. అయితే ఇతను పుట్టింది ఎప్పుడంటే 1510వ సంవత్సరంలో పుట్టి 1576 సంవత్సరంలో చనిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, 1510వ సంవత్సరంలో పుట్టి 1576 సంవత్సరంలో చనిపోయాడు. అంటే ఈ క్యాలెండర్ ఆమోదించే సమయానికి పోప్ గ్రిగరీ అని ఆయన బ్రతికిలేడు. ఆయన మరణాంతరము ఈ క్యాలెండర్ని యాక్సెప్ట్ చేశారు. దానికి ముందు ఉన్నటువంటి క్యాలెండర్ ఏంటంటే జూలియన్ క్యాలెండర్. ఏమంటారండి? జూలియన్ క్యాలెండర్ అంటారు. ఈ జూలియన్ క్యాలెండర్లో ప్రతి 128 సంవత్సరాలకి ఒక రోజు తేడా వస్తుంది. యాక్యురసీ చూస్తే గనక ప్రతి 128 సంవత్సరాలకి ఒక రోజు తేడా వస్తుందండి జూలియన్ క్యాలెండర్. దీన్ని జూలియన్ అనే వ్యక్తి కనిపెట్టాడు కాబట్టి దానికి జూలియన్ క్యాలెండర్ అన్నారు. ఇప్పుడు గ్రిగరీ అనే కనిపెట్టాడు కాబట్టి దీన్ని గ్రిగరీ క్యాలెండర్ అంటున్నారు. దీనిలో ప్రతి 3236 సంవత్సరాలకి ఒక రోజు తేడా వస్తుందటండి. ఎంతండి? 3236 సంవత్సరాలు మనం బ్రతుకుతామా? మన పిల్లలు బతుకుతారా? మన మనమలు బతుకుతారా? ముదుమనలు బతుకుతారా? అస్సలు మనం ఎవడన్నా గుర్తుపెట్టుకుంటాడా? మా ముత్తాత పేరే నాకు సరిగ్గా తెలీదు. 3236 సంవత్సరాల క్రితం మన పేరు ఎవరికైనా గుర్తుంటుందండి? గుర్తుండదు. అలాంటి క్రమంలో 3236 సంవత్సరాలకు ఒక రోజు మాత్రమే ఈ యాక్యురసీ తేడా వస్తుంది. అంతటి యాక్యురసీ ఉంది కాబట్టి ఒక ఫ్రాన్స్ దేశం తప్ప అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసాయి దీన్ని, ఈ గ్రిగరీ క్యాలెండర్. అయితే గ్రిగరీ క్యాలెండర్ని ఫ్రాన్స్ దేశము రీసెంట్లీ ఒక 30 సంవత్సరాల క్రితం వారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు. వారు కూడా అధికారిక క్యాలెండర్గా దాన్ని అనౌన్స్ చేశారు. మన భారతదేశము ఎప్పుడు ఈ క్యాలెండర్ని అధికారిక క్యాలెండర్గా అనౌన్స్ చేసింది. నీకు ఎలక్షన్ డేట్లు ఎప్పుడు చెప్తారండి? తెలుగు క్యాలెండర్లో చూసి చెప్తారా? ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్షన్లు ఎప్పుడైనా చెప్తారండి? ఏ క్యాలెండర్ చూసి చెప్తారు? రాజ్యాంగంలో రేపొద్దుట ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఏ డేట్ అని చెప్తారండి? ఉగాది పద్ధతి అని చెప్తారా? ఏ రోజు అని చెప్తారండి? పలానా ఫిబ్రవరి 15, మార్చి 15, మే 15, లేకపోతే ఏప్రిల్ 1 ఇలా చెప్తారు. అంటే భారతదేశం ఏం చేసిందండి? గ్రిగరీ క్యాలెండర్ని యాక్సెప్ట్ చేసింది. నీ సర్వీస్ ఉంది కదా, మీ గవర్నమెంట్ సర్వీస్, మా సిబిఐ సార్ ఉన్నారు కదా ఇక్కడ, సర్వీస్ వచ్చేటప్పుడు సర్వీసులకు ఎప్పుడు ఏ డేట్లు వేస్తారు? తెలుగు క్యాలెండర్ ఉన్న డేట్ వేస్తారా? కాదు. రిటైర్మెంట్ డేట్ ఎప్పుడని వేస్తారు? ఉగాది పద్ధతి డేట్ వేస్తారా? ఏది వేస్తారండి? గ్రిగరీ క్యాలెండర్లో ఉన్న డేట్ వేసి ఈ రోజు నువ్వు సర్వీస్కి వచ్చావు, ఈ రోజు నుంచి నువ్వు పదవి విరమణ చేయబోతున్నావు, పలానా డేట్లో నీకు ప్రమోషన్ వచ్చింది, పలానా రోజున నువ్వు ఈ విధంగా ఉన్నత అధికారంలోకి వెళ్ళావు, ఇలాంటివన్నీ కూడా నువ్వు చూస్తున్నటువంటి గ్రిగరీ క్యాలెండరే. ప్రియ సహోదరుడా, అంటే అంతటి యాక్యురసీ ఉంది కాబట్టి దీన్ని ప్రపంచము ఆమోదించింది. ఈ ఈ గ్రిగరీ దాన్ని రాసినటువంటి స్టోరీ ఒకటి ఉంటుంది, రాసినటువంటి విట్నెస్. ఆయన ఫోటో చూపించు ఒకసారి, ఒకసారి చూసి ధరించండి అమ్మా. మనం రోజు క్యాలెండర్ చూస్తున్నాం కదా, ఏమే మా పెద్ద పిల్లలు, డాడీ రేపు నుంచి క్రిస్మస్ సెలవులు అంటాడు ఈడ. అరే ఈ డేట్ చూసే, ఈయన పెట్టిన డేట్ని చూసే
పిల్లగాయలు అంటారు మాకు రేపు నుంచి సంక్రాంతి సెలవులు అంటారు. ఏ డేట్ చూసి ఈ డేట్ ఈయన చేసినటువంటి క్యాలెండర్ చూసి ఇంకోటి చూపించున్నాను, ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇందాక ఇద్దరు ఉన్నప్పుడు ఉంటుంది కదా. ఆ, ఈయన కొంచెం అంత అంత క్లారిటీగా లేదు. ఈ ఈయనే ఇందాక చూపించింది ఆయన. అర్థమవుతుందా? దీన్నే బ్రిటిష్ క్యాలెండర్ అంటారు, దీన్ని ఇంగ్లీష్ క్యాలెండర్ అంటారు, దీన్నే క్రిస్టియన్ క్యాలెండర్ అంటారు, దీన్నే గ్రిగరీ క్యాలెండర్ ఆల్రెడీ, దీన్నే వరల్డ్ క్యాలెండర్, ప్రపంచ క్యాలెండర్, వరల్డ్ క్యాలెండర్. ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఫాలో అయ్యే క్యాలెండర్ గ్రిగరీ క్యాలెండర్. మరి ఈ గ్రిగరీ ఏదైతే క్యాలెండర్ తయారు చేశాడో అదే మనకి ఆధారం, క్రీస్తు వారి యొక్క పుట్టుకకి ఆధారం. ఇప్పుడు జకర్యాకి ఎప్పుడు వచ్చిందండి దర్శనం? 4వ నెల చివరి భాగం. ఇప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే గ్రిగరీ క్యాలెండర్ ఉంది కదా, ఈ గ్రిగరీ క్యాలెండర్ లో మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు చూస్తే అది బైబిల్ క్యాలెండర్ మొదటి నెల. అంటే నీసాన్ మాసం ఎప్పుడు వస్తుందండి? నీసాన్ మాసం ఎప్పుడు వస్తుందండి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము? మార్చి 15 నుండి ఏప్రిల్ 15 వరకు నీసాన్ మాసం అక్కడ స్టార్ట్ అవుద్ది. నీసాన్ మాసం ప్రారంభంలో ఏముంటదండి మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం? మార్చి 15 టు ఏప్రిల్ 15. ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే 4వ నెల చివరి భాగం అంటే ఏ నెల వస్తుంది చెప్పండి? మార్చి 15 టు ఏప్రిల్ 15 ఎంత అండి? మొదటి నెల అయిపోయింది కదా. ఏప్రిల్ 15 టు మే 15 2 నెలలు అయిపోయింది కదా. మే 15 టు జూన్ 15 3 నెలలు అయిపోయింది కదా. జూన్ 15 టు జూలై 15 4 నెలలు అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఈ జకర్యా ఎప్పుడు వచ్చాడని అర్థము? జూలై అంటే చివరి దినాల్లో యాజకత్వంలో చేస్తున్నాడు, అబియా తరగతిలో యాజకత్వం చేస్తున్నాడు. యూదుల క్యాలెండర్ ప్రకారం అయితే ఆ నెల, నువ్వు ఇంగ్లీష్ క్యాలెండర్లో తర్జుమా చేసుకోవాలనుకుంటే, కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఎప్పుడండి? జూలై 15 అంటే జూలై మొదటి భాగం అంటే 1 నుంచి 15 వరకు అబియా తరగతి. ఈ అబియా తరగతిలో ఎవరు చేస్తున్నారంటే జకర్యా. అంటే జకర్యాకి ఏమొచ్చిందంటే దర్శనం వచ్చింది. దేవదూత కనబడగానే భయపడిపోయాడు. అప్పటి వరకు మరి ప్రార్థన చేసిన వాడు, యాజకత్వం చేసిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో యాజకత్వ నియమావళిని పాటిస్తున్నవాడు ఒక్కసారిగా దేవదూత కనిపెట్టేటప్పటికి భయపడిపోయాడు. ఆశ్చర్యం వేసింది. దేవదూత అంటుంది, నువ్వు అనేక దినములుగా దేవునిలో కనిపెట్టుచున్నటువంటి వ్యక్తివి అని దేవదూత అంటుంది. అంటే జకర్యా ఎప్పటి నుంచి కనిపెడుతున్నాడండి దేవుళ్ళో? అనేక దినముల నుండి, బాల్యము నుండి వృద్ధుడైపోయినా కానీ అతను కనిపెడుతూనే ఉన్నాడు. అలాంటి ఆ యాజకత్వంలో ఉంటూ ఉండగా దేవుని యొక్క దూత ఎవరికి కనబడిందంటే జకర్యాకి కనబడి. ఇప్పుడు ఈ జకర్యాకి చెప్పిన మాట ఏమిటంటే, ఏం చెప్పిందండి? లూకా సువార్త 1వ అధ్యాయం చాలండి. ఈ దూత యొక్క ప్రస్తావన మనకి ఎన్నో వచనంలో ఉందమ్మా? 19వ వచనంలో ఉంది. అయితే ఈ క్రమం అంతా అయిపోయిన తర్వాత దూత చెప్పిన మాట ఏంటండి? నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ గర్భము దాల్స్తుంది, ఆమెకు కొడుకు పుడతాడు, ఆ కొడుకు నువ్వు యోహాను అని పేరు పెడతావు అని చెప్పి దూత చెప్పడం జరిగింది. ఈ దూత ఎప్పుడైతే జకర్యాకి చెప్పిందో జకర్యా దాన్ని నమ్మలా, విశ్వసించలా. ఎందుకని? నేను వృద్ధుడిని, నా భార్య కూడా వృద్ధురాలు, కాబట్టి ఈ వయసులో నాకు పిల్లలు పుట్టడం ఏంటని జకర్యా అనుమానించాడు. దేవదూత చెప్పింది, నీవు అనుమానించావు కాబట్టి నీ కొడుకు పుట్టి అతనికి పేరు పెట్టేటంత వరకు కూడా నీవు యొక్క నోరు పనిచేయదు, నువ్వు మాట్లాడలేవు, మగవాడవైపోతావని చెప్పి దూత మరి జకర్యాతో చెప్పడం మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడ చూసినటువంటి లేఖనాలు చూస్తే కనుక జకర్యా ఆలస్యం చేశాడట యాజకత్వంలో. ఎన్ని రోజులు అని చెప్పానండి? 15 రోజులు. ఒక్కొక్క తరగతికి ఎన్ని రోజులు అని చెప్పానండి? 15 రోజులు. ఈ తరగతి యాజకత్వం అయిపోయిన తర్వాత ఈయన మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఈయన వచ్చిన తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ అయినా వెళ్ళాలి మందిరంలోకి. ఈయన ఉంటూ ఉండగానే మందిరంలోకి వేరే ఆయన వెళ్ళాడు. ఈ ప్రజలందరూ కూడా బయట కనిపెడతా ఉన్నారు, జకర్యా ఇంకా రాలేదంటే. అంటే దాని అర్థం ఏంటి?
ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత కూడా జకర్యా మందిరంలోనే ఉండిపోయాడు, యాజకత్వంలోనే ఉండిపోయాడు, భయపడిపోయి అక్కడే ఉండిపోయాడు. ఆలోచించుద్దాం, మా సౌఖ్యంగా ఉన్నట్టు ఉంది. దేనికి స్తోత్రం. చక్కటి బిర్యానీలు ఉన్నాయి కాబట్టి మెసేజ్ తర్వాత చక్కటి ప్రేమ ఇది ఉంది కాబట్టి వెయిట్ చేయండి, త్వరలోనే అయిపోతుంది. దేనికి స్తోత్రం. ఎందుకు ఆలస్యమైంది? మీ వల్లే, నా వల్ల కాదు. కొంతసేపు అయ్యేటప్పటికి జకర్యా చాలా డీలా ముఖంతో వచ్చాడు, చాలా డీలా ముఖంతో. ఇక్కడ ఉన్నవారు అందరూ అనుకుంటున్నారు ఏంటంటే జకర్యాకి దర్శనం మీద కలిగింది, జకర్యాకి యాజకత్వం చేస్తున్నప్పుడు దేవుని యొక్క దర్శనం మీద కలిగింది, అందుకని జకర్యా ఇలా డీలా పడిపోయాడు అని చెప్పి ఇక్కడ ఉన్న వారు అందరూ అనుకుంటున్నారు. అంటే జూలై 15 తర్వాత కూడా జకర్యా ఎక్కడ ఉన్నాడండి? మందిరంలోనే ఉన్నాడు. బాగా ఆలస్యం చేయడం బట్టి బయట ఉన్న ప్రజలందరూ కూడా జకర్యాని చూసి ఆశ్చర్యపోతున్నారు, ఏంటంటే ఇంకా రాలేదండి, ఇంకా రావట్లేదని. వచ్చిన తర్వాత చూసి అరే ఇతనికి ఏదో అయ్యింది, దేవుని యొక్క దర్శనం కలిగింది, అందుకనే ఇతడు అక్కడ ఉండిపోయాడు అని చెప్పి అందరూ ఆలోచన చేస్తున్నారు. అంటే జూలై 15 తర్వాత కూడా జకర్యా ఎక్కడ ఉన్నాడండి? మందిరంలోనే ఉన్నాడు, మందిరంలో. ఆ తర్వాత రాయబడిన మాటలు చూస్తే 1:39 రాయబడింది, ఆయన ఉన్నటువంటి ఊరట కొండ సీమలలో ఉన్న ఊరని రాయబడి ఉంటది. ఎలిజబెత్ యొక్క గ్రామం ఎక్కడ ఉన్నదండి? జకర్యా గ్రామం ఎక్కడ ఉందండి? అంటే మరియా తనకి గర్భం వచ్చిందని తెలియగానే కొండ సీమలలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి పరిగెట్టుకుని పోయిందంట. ఇప్పుడు ఎలిజబెత్ ఇల్లన్నా జకర్యా ఇల్లన్నా ఒకటే కదా? ఒకటే. కాబట్టి ఈ యెరూషలేములో ఉన్న మందిరం నుండి ఎక్కడికి పోవాలా? ఇక్కడ నుండి పాడేరు పోవాలా? కొండసీమలు అంటే మీకు అర్థం అవ్వాలని పాడేరు చెప్పి, లేదా అరగపోవాలా? ఇప్పుడు అంటే కారం లాగా తుర్రుని మారిపోతున్నారు. మామూలుగా నడిచిపోవాలంటే అమ్మా 3 days పడుతుందా? నడిచి వెళ్ళారట మీరు చెప్పేస్తున్నారు. ఒక 3 రోజులా 4 రోజులు పడుతుందేమో, నాకు తెలీదు, నేను ఇప్పుడు నడలేదు. మరి కొండలు గుట్టలు ఎక్కి అవన్నీ వెళ్ళాలి కదా. అయితే కొండసీమలకు వెళ్ళేటప్పటికి మేబీ కొన్ని రోజులు పట్టచ్చు, అది ఎన్ని రోజులు అనేది నేను చెప్పలేను. అయితే గమనించండి, వెళ్ళిన తర్వాత తన భార్యకి చెప్పాడు చెప్పడానికి తనకి మాటలేదు. అయితే దర్శనం గురించి మనం చూసినట్లయితే ఆ మాటల్లో 21వ వచనంలో రాయబడి ఉంటుంది, చూడండి. ఆ ఆ చూడండి 22వ వచనంలో, అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయముందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు ఆ ఆ అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి మోగవాడై ఉండి ఇప్పుడు ఏం చేశాడటండి? సంజ్ఞలు చేశాడంటే. అప్పుడు భార్య కూడా ఏం చేస్తున్నాడండి? మాట రాదు కదా మాట్లాడదామంటే, సంజ్ఞలు చేస్తున్నాడు. ఈ మాటల్ని పాపం ఎన్నో సంవత్సరాలుగా కాపురం చేస్తున్నటువంటి ఎలిజబెత్ గారు అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోరా? అరే మా హస్బెండ్ ఇలాగ ఉంటే అలాగ ఉంటుందని ఇలాగ అంటున్నాడంటే ఇదని. ఏమ్మా ఇస్తారు గారు, ఇప్పుడు మన వెస్లీ గారు మాట్లాడలేదు, సపోజ్ ఆ రోజు ఏదో మౌన వ్రతంలో ఉన్నారు, ఆయన చేసే సైకిల్ మీకు అర్థమవుతుంది లేదా? ఎందుకని? కొన్ని సంవత్సరాలుగా కాపురం చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని ఈ మాత్రం పెళ్ళి అయిందా? 15 సంవత్సరాలకి మీకు ఆత్మ అయిపోతే వీళ్ళిద్దరు ముసలోళ్ళట. ఎవరిద్దరు? జకర్యాని ఎలిజబెత్. అంటే మినిమం తక్కువలో తక్కువ షష్టి పూర్తి అయి ఉంటుంది లేదా? షష్టి పూర్తి అయి ఉంటుంది లేదా? అంటే కనీసం ఒక 40-50 సంవత్సరాలు కలిసి కాపురం చేసి ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన సైజ్ చేస్తుంటే ఆమె అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత రాయబడిన మాట చూస్తే కనుక 24వ వచనం, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకు ఆ దినములు గడిచిన తర్వాత ఒక పదం రాయబడింది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది నీకు నాకు అందరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టారు. పరిశుద్ధాత్మ మరియని కమ్ముకుంటే మరియ గర్భం ధరించి, కానీ ఎలిజబెత్ జకర్యా అలా కాదు. ఆ దినములు గడిచిన తర్వాత అంటే వారు మనుష్య రీతిలో ప్రత్యుత్పత్తి చేయవలసినటువంటి క్రమంలో వారు ఆ దినములు గడిచిన తర్వాత అని ఈ పదాన్ని ఇక్కడ రాయించారు. కింగ్ జేమ్స్ లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. మరికొన్ని రెఫరెన్స్ లో కూడా చాలా బాగా రాయబడి, అంటే వివరణ. ఏ దినములు? వారి పిల్లలు పుట్టడానికి కావలసినటువంటి సమయం, ఆ సమయము
మరి ఒక స్త్రీ పురుషుడు కలిసిన తర్వాత ఒక గర్భం రావాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా? 9 నెలల 9 నెలలు బిడ్డ పుట్టడానికి 3 నెలలు నెల. సైన్స్ స్టూడెంట్లు, ఫార్మసీ స్టూడెంట్లు మనకి ఏ చదువు లేదంటారా? దేనికి స్తోత్రం. అన్నిటికీ ఒకటే మాత్రం చదువు చెప్పలేదండి. హల్లెలూయా. సుమారుగా 15 రోజుల నుండి 45 డేస్ ఒక స్త్రీ గర్భము నిర్ధారణ చేయడానికి ఒక స్త్రీ పురుషులు కలిసిన తర్వాత 14 నుండి 15 రోజుల లోపు 45 రోజుల లోపు ఈ నిర్ధారణ జరుగుతుంది. ఈ జకరియా అందుకనే అనుమానించాడు, నేను ముసలివాడిని, నా భార్య కూడా ఇది ఎలా సాధ్యమో? నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వేమైపోవాలంటే మౌనం అయిపోతావు, మూగవాడవు అయిపోతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ దినములు గడిచిన తర్వాత ఏం రాయబడిందండి? ఎలిజబెత్ గర్భవతి గర్భవతి ఎన్ని జూలై 15 నుండి అతడు యాజకత్వం చేసి జూలై 15 తర్వాత కూడా కొన్ని రోజులు మందిరంలో ఉండి అప్పుడు కొండసీమలోకి వచ్చిన తర్వాత తన భార్యతో కలిసి సైగల ద్వారా దేవతో చెప్పిన మాటలన్నీ కూడా భార్యకు వివరించడానికి, ఇవన్నీ తన అర్థం చేసుకోవడానికి, ఇవన్నీ కూడా పట్టినటువంటి సమయము, ఆ తర్వాత వారిద్దరు కలిసినటువంటి సమయము, తర్వాత వారి గర్భం దాల్చినటువంటి సమయాన్ని నువ్వు లెక్కేస్తే సుమారుగా ఎన్ని నెలలు పట్టొచ్చండి? ఎక్స్ట్రా జూలై 15 నుంచి మీ అందరికి నిద్ర వస్తుందని అర్థమవుతుంది. హల్లెలూయా. సబ్జెక్ట్ చెప్పకూడదని అర్థమైంది. దేని స్తోత్రం. సుమారుగా 2 నుంచి 3 నెలలు సమయం పడుతుంది. 2 నెలల నుంచి 3 నెలలు. ఎందుకంటే జకరియా ఎంత ఆలస్యం చేశాడో తెలియదు. అలాగే కొండసీమలకు వెళ్ళడానికి సుమారుగా 3 నుంచి 4 రోజులు పడుతుంది. ఇది జకరియా యాజకత్వం చేస్తున్న మందిరం దగ్గర నుండి అక్కడికి వెళ్ళడానికి. తర్వాత ఆ భార్యతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేకాదు వారు వృద్ధులు, అంటే తుల్యమైపోయినటువంటి గర్భసంచులు ఇవన్నీ తెరవబడాలా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత నిర్ధారణ అయిన తర్వాత గర్భం కన్ఫర్మ్ అవడానికి 14 నుంచి 45 రోజులు పడుతుంది. సుమారుగా 3 నెలలు. ఇక్కడి నుంచి వేసుకుంటే కనుక సెప్టెంబర్ 1 వేసుకుందాం ఒక రఫ్గా. సెప్టెంబర్ మాసానికి దగ్గరలో ఉంటాం. ఇక్కడ సెప్టెంబర్ టు అక్టోబర్ ఫస్ట్ వేసుకోండి. సెప్టెంబర్ 1, అక్టోబర్ 1 ఎన్ని నెలలండి? 1 నెల కదా. ఇప్పుడు ఈ మరియా ఎలిజబెత్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలిజబెత్కి ఎన్నో నెల అండి? 6 నెల. అంటే ఎలిజబెత్ దగ్గర నుంచి ఎలిజబెత్ యొక్క 6 నెలలు లెక్కేసేయండి. సెప్టెంబర్ టు అక్టోబర్ 1 నెల, అక్టోబర్ టు నవంబర్ 2వ నెల, నవంబర్ టు డిసెంబర్ 3వ నెల, డిసెంబర్ టు జనవరి 4వ నెల, జనవరి టు ఫిబ్రవరి 5వ నెల, ఫిబ్రవరి టు మార్చ్ 1 కల్లా ఏమైందండి? 6వ నెల. కరెక్ట్గా ఇక్కడ మార్చ్ 1 కల్లా ఏమైందండి? నిర్ధారణ చేయండి. ఏమని? మరియకి నువ్వు దయాప్రాప్తురాలువు, నీకు కుమారుడు పుట్టబోతావు అన్నాడు. ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతావు అని అంటే ఈమె ఆశ్చర్యపోతాడు. ఏంటి, నేను పురుషుడిని ఎరగని దాన్నే, నేను కన్యకనే, అరే నేను ఇంకా పెళ్లి కూడా కాలేదే, నాకు ప్రధానం మాత్రమే చేయబడింది, ఇది ఎలా సాధ్యమో అని మరియా ఆశ్చర్యపోతావు. ఆశ్చర్యపోయినప్పుడు ఇది పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకుంటా, అప్పుడు నువ్వు గర్భం కాదు. అంటే పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నప్పుడు దానికి ఏం టైం పట్టదు, వెంటనే కార్యాలు జరుగుతాయి, వెంటనే జరుగుతాయి. ప్రియ సహోదరుడా, ఈ మరియా ఎన్నో నెలలండి? ఎలిజబెత్కి 6వ నెలప్పుడు మరియకి దేని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ నెల వచ్చిందండి అది? ఎలిజబెత్కి 6వ నెలప్పుడు మరియకి వెంటనే ఆ శుభవార్త విని ఎక్కడికి పోయిందండి? ఎలిజబెత్ దగ్గరికి పోయింది. ఎలిజబెత్ దగ్గరికి పరిగెట్టడం పాపం ఏముంటుంది పట్టుకుని పారిపోయింది. అక్కడికి ఆ కొండసీమలకు పోయింది. అయితే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏం చేస్తున్నాడంటే మాటలు విని సంతోషిస్తుంది. ఎవరైనా యోహాను గారు అంటే యేసు ప్రభువారి కంటే ముందు ఎన్ని నెలలకి యోహాను గర్భంలోకి వచ్చాడు? 6 నెలల పెద్దవారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకని బాగా వెంబడిస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇలా వెంబడిస్తే నాకేమవుద్ది? సులువైపోతుంది, వాక్యం సులువైపోద్ది. లేకపోతే అర్థమైందా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా.
వేచి ఉంటిని నా ప్రార్థన ఆలకించమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఇన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. ఇక్కడ నుంచి లెక్కేసాడు 9 నెలలు. ఇక్కడ నుంచి లెక్కేసాడు అబ్బా 9 నెలలు. ఎలిజబెత్కి 6వ నెల, అప్పుడు మరియమ్మకి 1st మంత్. అంటే మార్చి నుంచి లెక్కేసుకోండి. మార్చి 1 టు ఏప్రిల్ 1 1 నెల, ఏప్రిల్ 1 మే నెల 2 నెలలు, మే 1 జూన్ 1 3వ నెల, జూన్ 1 జూలై 1 4వ నెల, జూలై 1 ఆగస్టు 1 5వ నెల, సెప్టెంబర్ 1కి 6 నెల, అక్టోబర్ 1కి 7 నెల, నవంబర్ 1కి, డిసెంబర్ 1కి. ఎంతమ్మా? 9 నెలలు నిండిపోయామ్మా మరి అమ్మకి. వచ్చేసినాయండి 9 నెలలు. 11 నెలలు వస్తున్నాయి. 9 నెలలు వచ్చినాయి. ఇప్పుడు విషయం ఏంటంటే డిసెంబర్ 25 ప్రస్తావన. ఎన్నో నెలండి? 9వ నెలలో మరి కనబడుతున్నారు. ఇప్పుడు డిసెంబర్ 25 మనకు కావాలి. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ఎన్నో రోజున వెళ్ళారండి? 8వ రోజున వెళ్ళారు. ఎక్కడికి? తల్లి తన యొక్క పేదరికాన్ని బట్టి అర్పణలన్నీ చెల్లించుకోవడానికి స్తోమత లేకపోతే 2 గొప్ప పిల్లలను తీసుకుని వెళ్ళి మందిరంలో అర్పణ చెల్లించి యేసుక్రీస్తు వారికి పేరు పెట్టమని సుమయోను చేతులకు అప్పగించింది. అది కరెక్ట్గా యేసుక్రీస్తు వారికి వయసు 8వ రోజు. ఈ పోప్ గ్రెగరీ తన యొక్క విట్నెస్ స్లైడ్ ఉంటుంది, తను రాసినటువంటి క్యాలెండర్కి ఏమంటారు దాన్ని? ఉపోద్ఘాతం అంటారు కదా. ఉపోద్ఘాతం అంటే ప్రారంభ పేజీ. ఇందులో నేను దేని బేస్ చేసుకున్నాను, ఈ క్యాలెండర్ ఏం చెప్పబోతుంది, ఎలా రాశాను, ఏటో కథ, ఇవన్నీ ఉంటాయి. ఈ ఉపోద్ఘాతంలో గ్రెగరీ చెప్పిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు లోకమునకి ఇతడు యేసు అని ప్రకటన చేసినటువంటి ఆ రోజుని నేను బేస్ చేసుకున్నాను. ఏ రోజునండి? సుమయోను ఏ రోజునైతే ఇతడు యేసుక్రీస్తు వారిని నామకరణం చేశాడో ఆ రోజుని నా క్యాలెండర్కి ప్రారంభ దినం. ఏ రోజండి? యేసుక్రీస్తు వారు పుట్టిన 8వ రోజు నా క్యాలెండర్కి. ఎందుకంటే అతడు యేసుక్రీస్తు వారిని లోకమునకు తెలిసిన రోజుది. యూదుల ఆచారము ప్రకారము ఎవరైతే 8వ రోజున మందిరంలోకి వస్తారో ఆ రోజు నుంచి వారికి వయసు లెక్క పెట్టడం ఆనవాయితీ వారికి. దాని వెనక ముందున్న 8 రోజులను తీసివేస్తారు. వారు ప్రపంచానికి తెలిసేటటువంటి రోజు ఆ రోజు పేరు పెట్టబడుతుంది. సేవకుల ద్వారా, దేవదూతల చేత చెప్పినా, పెద్దలు చెప్పినా, ఎవరి చేత చెప్పినా ఆ రోజు చెప్పబడుతుంది. ఆ రోజు నుంచి లెక్క వేస్తారు. యూదుల ఆచారం ఇట్సే ఏమంటారు? సంప్రదాయం. ఇప్పుడు ఈ గ్రెగరీ అంటున్నాడు ఆ రోజు నాకు ఆధారం. ఏ రోజండి? 8వ రోజు. ఆ 8వ రోజు జనవరి 1. ఏ రోజైతే యేసుక్రీస్తు వారి యొక్క నామము ప్రకటన చేయబడిందో ఆ రోజున కాలము 2గా చీలిపోయింది. క్రీస్తు ముందు, క్రీస్తు తర్వాత కాలగమనము ఆగిపోయినట్టుగా అయిపోయింది ఒక్కసారిగా. అప్పటి వరకు ఒక సీరియల్ నడిచింది, ఇక్కడి నుంచి ఒక సీరియల్గా నడుస్తుంది. అప్పటి వరకు క్రీస్తు పూర్వమని చెప్పబడుతుంది, ఇప్పుడు క్రీస్తు శకమని చెప్పబడుతుంది. అంటే క్రీస్తు యొక్క పుట్టుక అలాన్ని 2గా చీల్చివేసింది. చరిత్రను 2గా చీల్చివేసింది. గమనాన్ని 2గా చీల్చివేసింది. చరిత్ర ఆధారంగా చేసుకుంటే కనుక నువ్వు ఏమని చెప్పాలంటే క్రీస్తు పూర్వం అని చెప్పాలి, లేదా క్రీస్తు శకమని చెప్పాలి. అంటే ఏ రోజునైతే ఈ సుమయోను అనే వ్యక్తి యేసుక్రీస్తు వారిని తీసుకుని తన చేతుల మీదకి, ఇదిగో దూతల చేత పెట్టబడినటువంటి యేసు అనే పేరు నేను ఇతనికి పెడుతున్నానని ప్రకటన చేశాడు, ఆ రోజు కాలం ఏమైపోయిందండి? 2గా చీల్చబడింది. ఆ రోజు నుంచి జనవరి 1, జనవరి 2, జనవరి 3 అలాగా లెక్క ప్రారంభించడము ఎవరు చేశారండి? గ్రెగరీ చేశాడు.
ఇక నీకు కావాల్సింది డిసెంబర్ 25 కదా. డిసెంబర్ 25 మీకు కావాల్సింది. వెనక్కి వెళ్ళండి 8 రోజులు. జనవరి 1 నుంచి 8 రోజులు వెనక్కి వెళ్ళండి. 25 ఎగ్జాక్ట్లీ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. వెనక్కి నుంచి జనవరి 1 నుంచి వెనక్కి 8 రోజులు కరెక్ట్గా ఎప్పుడు పుట్టాడండి? డిసెంబర్ 25 పుట్టాడు. ఇది నువ్వు లోకానికి ప్రకటించావు. ఎప్పుడు ప్రకటిస్తావు? నేను చెప్పిన ప్రతి రిఫరెన్స్ మైండ్ లేక, ప్రతి రిఫరెన్స్ ఏదో కథలాగా, ఏదో అరికథలాగా వినేసి వెళ్ళిపోతే నీకు అర్థం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దీని గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. వాళ్ళకి నేను తీర్పు చెప్పే అంత గొప్పవాడిని కాదు. కానీ వాక్యాన్ని విశ్లేషిస్తే, చరిత్రను విశ్లేషిస్తే, సైన్స్ని విశ్లేషిస్తే, మళ్ళా వాక్యాన్ని విశ్లేషిస్తే, చరిత్రను విశ్లేషిస్తే, సైన్స్ని విశ్లేషిస్తే క్రీస్తు యొక్క పుట్టుక స్పష్టముగా డిసెంబర్ 25. స్పష్టముగా డిసెంబర్ 25. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతటి మహోన్నతుడి యొక్క పుట్టుక, ఎంత ఘనమైనటువంటి పుట్టుక, చరిత్రను మార్చినటువంటి పుట్టుక, కాలమును మార్చినటువంటి పుట్టుక. ప్రియ సహోదరుడా, మానవాళికి ఐకానిక్ మానవాళికి ఐకానిక్ గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పుట్టుక ఊహగా ఉంటే అర్థం ఉందా? భ్రమగా ఉంటే అర్థం ఉందా? లేదో ఏదో ఆలోచన చేసి డేట్ పెట్టేసుకోవడం ఏమైనా సబబా? చివరికి కాగితాలు ఏరుకునే వాడికి కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటున్నారు కదా. మరి అంత సర్వోన్నతుడి యొక్క పుట్టిన రోజులు నీకు తెలియకుండా ఇన్ని రోజులు ఎలాగ ఆరంభం చేస్తున్నావు? ఏదో అలా చేస్తున్నా. నాట్ ఎట్ ఆల్. సత్యంలో జీవించు, సత్యం తెలుసుకోండి. ఇస్ అ ట్రూ కాల్కులేషన్స్. ఇంకా మీకు అర్థం కాకపోతే నా దగ్గర రండి, ఇంకా చెప్తాను, ఇంకా వివరిస్తాను, ఇంకా అర్థమయ్యేలాగా బోధిస్తాను. ఆ జనవరి 1వ తారీఖు యేసుక్రీస్తు వారి లోకానికి పరిచయమైన రోజు. ఆ రోజు నుండి నువ్వు వెనక్కి తీసుకెళ్తే 31, 25 వచ్చేసిందో సరే అందరం అనుకుందామని సరదాగా 8 రోజులు వెనక్కి వెళ్తా. జనవరి 1 మీరు అందరూ లెక్క పెట్టాలి. ఇప్పుడు భోజనాలు రెడీ అమ్మా. వెరీ గుడ్ అమ్మా, సూపర్, మహా సూపర్. రావాలి. డిసెంబర్ ఎక్కడ లెక్క తప్పనా? డిసెంబర్ 25 మిస్ అయిపోతామోయ్ నన్ను. ఏ ఒక్క రోజు తేడా కొట్టినా డిసెంబర్ 25 తేడా కూడా. కాబట్టి కాల్కులేషన్ ఎలా చేయాలండి? చాలా ఒకటిని చక్కగా చేస్తే మా సిబిఐ వారు స్టాంప్ వేస్తారు. ఏంటండి? డిసెంబర్ 25 అండి. వీళ్ళు స్టాంప్ వేసిన తర్వాత ఎవరైనా తీయడానికి ఉంటుందండి సీల్ని? ఇక తీయడానికి వీళ్ళు కదా, అని తీస్తారా? తీరు కదా. సో సీల్ అయిపోయింది. ఏం సీల్ అండి అది? డిసెంబర్ 25. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చారు. ఈ కాలాన్ని 2గా చీల్చారు. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని 2గా చీల్చారు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనకి ఆగమనం జరిగింది. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకమునకు రక్షకుడిగా వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్తమును నెరవేర్చడం కొరకు ఆయన లోకములకు వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు నీకు, నాకు, మనందరికీ అగుపరుచుకోవడానికి ఈ లోకం వచ్చాడు. ఇది సత్యానంద చెప్తున్నటువంటి మాట కాదు, చరిత్ర చెప్తున్న మాట. ఇది ఏదో ఒక మత గ్రంథమో లేకపోతే ఒక మతానికి చెందినటువంటి పుస్తకమో చెప్తున్నటువంటి మాట కాదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి మాట. చరిత్రను లిఖించినటువంటి వారు చెప్తున్నటువంటి మాట, చూసిన వారు చెప్తున్న మాట, సాక్ష్యము చెప్తున్న మాట. ఏ మాట నమ్మన్నాడండి? సాక్ష్యం అంటే కనులారా చూసిన వాటి యొక్క సాక్ష్యం ఏం అవుతుందటండి? నిర్ధారించబడుతుందట. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రభువు అందుకనే డిసెంబర్ 25ని ఇంత ఘనంగా చేస్తా. ఎంత ఘనంగా చేసామంటే క్యారల్స్ని అంబరాలు అంటిందా లేదా? డిసెంబర్ 25 క్యారల్స్ ఎలా చేశారమ్మా? అంబరాన్ని అంటిందా అండి లేదా? దేవునికి స్తోత్రం. విశాఖపట్నం వీధులన్నీ కూడా ఏమైపోయినాయండి? మారిమోగిపోయినాయి. దేవునికి స్తోత్రం. కానీ వేరే ఎరిగినటువంటి
క్యారల్స్ విశాఖపట్నం చూసింది. ఐ మీన్ విశాఖపట్నం